అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో కరకరలాడే క్రంచీ క్రంచీ చెగోడి రెసిపీ చూపిస్తాను. క్రిస్పీగా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. చెగోడీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మనం బోల్డంత డబ్బులు పెట్టి బేకరీలో కొంటూ ఉంటాం కదా, సేమ్ అంతే గుల్లగా అదే టేస్టీతో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, మీకు కూడా ఇంతే క్రిస్పీగా వస్తాయి. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. మనం ఎంతైతే పిండి తీసుకుంటామో, ఎన్ని కప్పులు తీసుకుంటామో అన్ని కప్పులు వాటర్ వేసేసుకొని, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకొని, ఇందులోకి 1 చిటికెడు వరకు పసుపు కూడా వేసుకొని, స్పైసీకి తగ్గట్టుగా 1 టేబుల్ స్పూను కారం పొడి వేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టుగా ఇలా కలుపుకుంటూ బాగా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి వాటర్ని. ఇలా బాగా ఒక మరుగొచ్చి ఉడికేటప్పుడు స్టవ్ని సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని, ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వాము, 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు వరకు గోధుమ పిండి వేస్తున్నాను నేను. యాక్చువల్గా అందరూ చెగోడీలు అంటే మైదా పిండి వేస్తారు కదా గోధుమ పిండి ప్లేస్లో. సో మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండి వేస్తున్నాను. మీకు ఇష్టమైతే మైదానే వేసుకోండి, లేదంటే గోధుమ పిండి వేసుకోండి. ఇలా వేసేసుకున్నాక బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా బాగా కలిపేసుకున్నాక క్యాప్ పెట్టేసుకొని కొంచెం వేడి తగ్గే వరకు అలాగే పెట్టుకోవాలి. మనం చేత్తో తాకగలిగినంత వేడి వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది. మరీ చల్లగా అయిపోతే కలిపేటప్పుడు మనకి కొంచెం గట్టిగా అవుతుంది పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా బాగా చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలండి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే మనం చెగోడీలు చేసేటప్పుడు బ్రేక్ అవ్వకుండా చాలా స్మూత్గా వచ్చేస్తాయి. పిండిని సరిగా కలపలేదంటే చేసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి చెగోడీలు. ఇలా పిండిని బాగా సాఫ్ట్గా కలిపేసుకొని, ఇందులో నుంచి కొంచెం పిండిని తీసుకొని చెగోడీల్లాగా తాల్చుకోవాలి. మీ దగ్గర చెగోడీలు మేకర్ ఉంటే అందులో వేసేసుకొని ప్రెస్ చేసుకొని మనం చేత్తో ఈజీగా చుట్టేసుకోవచ్చు. లేని వాళ్ళు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ట్రే మీద తాల్చుకోవాలి. మనకు ఎంత సైజులో, మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా ఇలా చేత్తో తాల్చుకొని మనకు నచ్చిన సైజులో ఇలా కట్ చేసుకొని చెగోడీల్లాగా చుట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే చిన్న చిన్న చెగోడీల్లాగా చుట్టాను. మీకు ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా చుట్టేసుకోండి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి చేయడానికి కొంచెం టైం పడుతుందండి. మనం సింగిల్గా చేసామంటే, ఎవరైనా సపోర్ట్ ఉన్నారనుకోండి ఇంకొకరు, చాలా త్వరగా అయిపోతాయి, ఈజీగా చేసేసుకోవచ్చు. 1, 2 మనం ఇలా చిన్నగా చేసామంటే ఇంకా నెక్స్ట్ వన్ నుంచి మనం చాలా స్పీడ్గా చేసేసుకోవచ్చు, అలవాటు అయిపోతుంది కాబట్టి. ఇలాగే అన్నింటిని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. బాగా హీట్ అయ్యాక సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఆయిల్ ఎన్ని పడితే అన్ని చెగోడీలు వేసేసుకొని, వేసిన వెంటనే మాత్రం అస్సలు కదపకండి, బ్రేక్ అయిపోయి మొత్తం పిండి పిండి అయిపోతాయి. ఇలా వాటంతటికి అవి పైకి వస్తాయి కాగి. అప్పుడు మాత్రమే మనం టర్న్ చేసుకుంటూ బాగా గుల్లగా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కలర్ ఎక్కువ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. మనం వేగానే ఎక్కువ నురగ వస్తుంది కదా, మీరు గమనిస్తే ఆ నురగంతా ఆల్మోస్ట్ తగ్గిపోయే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. సిమ్ ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోండి, సిమ్ టు మీడియం ఫ్లేమ్లో. అప్పుడైతే మనకి చాలా గుల్లగా వస్తాయి. చూసారు కదా, ఆల్మోస్ట్ నురగంతా ఇలా తగ్గిపోయింది కదా. మనం ఒకటి చెక్ చేసుకొని గుల్లగా ఉందంటే ఇంకా అన్నీ తీసేసుకోవడమే. మీకు ఒకవేళ అర్థం కాలేదనుకోండి, ఒకటి పైకి తీసేసుకొని విడిచి చూడండి గుల్లగా ఉన్నాయో మెత్తగా ఉన్నాయో, అప్పుడు అర్థమవుతుంది కదా. గుల్లగా వచ్చినప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. ఇవి డీప్ ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అయినా సరే సిమ్ ఫ్లేమ్లోనే చేసేసుకోవాలి. ఇలాగే నెక్స్ట్ వై కూడా వేసుకొని అన్నింటినీ ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే కరకరలాడే క్రంచీ క్రంచీ చిట్టి చెగోడీలు రెడీ అయిపోయినాయి.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.